మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన కర్తవ్యమని చెప్పారు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. మున్ముందు అన్ని పథకాలు అమలు చేసి అగ్రగామిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే అధికారుల చొరవతో నియోజకవర్గంలోని 8 ఆర్ఓబిఎంలకు అనుమతి లభించిందని కార్పొరేటర్లు శాంతి సబిత, రమేష్ తెలిపారు. ఎమ్మెల్యే కృషితో అల్వాల్ డివిజన్ సుచిత్ర నుంచి భూదేవి నగర్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు 28 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. నిధులు మంజూరు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా అల్వాల్ 134 డివిజన్లో బిహెచ్ఎల్ గేట్ రైల్వే గేట్ దగ్గర ఆర్యూబీని శాంక్షన్ అయింది. అది 28 crores బడ్జెట్తో మనకు శాంక్షన్ అయింది. ఇదంతా కూడా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళు చేసిన కృషి వల్ల మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది. రైల్వే గేట్స్ వల్ల ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఖచ్చితంగా గెలిచాక ఇవన్నీ కూడా టేకప్ చేస్తారని ప్రామిస్ చేశారు. అదే ప్రామిస్ ఇప్పుడు నిలబెట్టుకొని ప్రతి ఒక్క చూడండి, ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా మనం మీరు చూస్తుంటారు, బొలారంలో కూడా రీసెంట్గా మనకి తుర్కపల్లిలో కూడా మనకి శాంక్షన్ ఆల్రెడీ ఇప్పుడు మండే రోజు వరకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా డివిజన్లో బిహెచ్ఎల్ గేట్ దగ్గర కూడా ఆర్యూబీ ఒకటి శాంక్షన్ అయింది. ఇంకా అదే కాకుండా మన ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. 11 ఉంటాయి మన అల్వాల్ పిఎస్ దగ్గర. మనకు అక్కడ ల్యాండ్ జిహెచ్ఎంసీ కూడా ఓకే చేయడం జరిగింది ఆ ప్రపోజల్ని. ఇదే కాకుండా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్క సమస్యని తెలుసుకుంటూ అవన్నీ తీర్చే విధంగా వారు పనిచేస్తున్నారు. సో మాకైతే పెద్ద సంతోషం విషయం ఏంటంటే 133లో మచ్చబొలారంలో తుర్కపల్లిది ఎన్నో ఏండ్ల నుంచి ఉంది. అక్కడ అట్లనే ఉంది. జనప్రియ దగ్గర అది కంట్రోన్మెంట్ ప్లస్ జిహెచ్ఎంసీ రెండు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నో ఏండ్ల నుంచి 40-50 ఏండ్ల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. అది కూడా శాంక్షన్ అయ్యింది. కాకపోతే తుర్కపల్లిలో మండే నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందని అదొక సంతోషం. మళ్ళీ ఇది కూడా తొందరలో స్టార్ట్ అవ్వడం అని. ఇంతకుముందు కనకారెడ్డి అంకుల్ ఉన్నప్పుడు కూడా బాక్స్ రైన్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న వెస్ట్ వెంకటపురం వాళ్ళు కూడా స్కూల్స్కి, కాలేజ్కి, లైలా కాలేజ్కి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందన్న. 1 hour 45 minutes 15 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏమైనా చేయండి అని అప్పుడు కూడా అడిగిరు. మా అదృష్టం ఏంటంటే 3 ఎమ్మెల్యేలతో మేము పనిచేస్తున్నాము. చాలా ఏళ్ళ నుంచి చూస్తాం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెస్ట్ వెంకటపురం చూస్తున్నాం కాబట్టి ఇది ఎన్నో ఏళ్ళ నుంచి అన్ని పెండింగ్ ఉన్న వరకు మా ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న గారు ఇది తొందరలో చేస్తున్నారు కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఆర్యూబీ 28 కోట్లతో మరి శాంక్షన్ కావడం జరిగింది. ఇది చాలా రాష్ట్రాలకు చాలా సంతోషమైన వార్త. మరియు దీని విధాల ఎమ్మెల్యే మరి రాజశేఖర్ గారి కృషి చాలా ఉంది. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము ప్రతి వారం కూడా ఎంతవరకు మళ్ళీ మన ట్రైనింగ్స్ చేస్తూ బహుశా మల్కాజ్గిరిలో మొత్తం ఒక 12 లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా దాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. నా ఆయంలో ఇవన్నీ మ్యాక్సిమం చెప్పడం జరిగింది. చాలా సంతోషం.